హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. సూర్య స్పైక్ గార్డు దీనికి వచ్చేసి పవర్ సప్లై అనేది రావట్లేదు. ఫీజు అయితే పోవడం జరిగింది. ఆ ఫీజు తీసేసి మనం డైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి, ఈ ఫీజుకు 2000 ఉన్నాయి కదా, ఇవైతే తీసేసి ఈ నుంచి కనెక్షన్ అయితే మనం ఇక్కడ డైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫీజు లేకుండా అయితే మనం చేయడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ కనబడుతుంది కదా, ఈ రిజిస్టర్ కూడా పోవడం జరిగింది. తీస్తే మనకు కొంచెం వోల్టేజ్ అటు ఇటుగా ఉన్నా కానీ అయితే ఈ రిజిస్టర్ అయితే మనం తీసేసుకుందాం. దీంతో పెద్ద యూజ్ ఏం లేదు. రిజిస్టర్ తీసి అయితే మనం పక్కన పెట్టుకుందాం. దీంతో పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదండి. కావడం వల్ల ఇక్కడ షార్ట్ కావడం జరిగింది. ఇదైతే మనం రిమూవ్ చేసాం కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇండికేటర్ కనెక్షన్స్ కూడా ఫేస్కు నూటనుకు ఇక్కడ కనెక్షన్ అయితే ఉండడం జరిగింది. మనం పవర్ సప్లై చేయగానే ఇక్కడ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఫస్ట్ మనం ఈ ఫీజు అయితే షోల్డింగ్ అయితే తీసేసుకుందాం. కానీ ఇవి షోల్డింగ్ తోటి అయితే జాగ్రత్త తీసుకోవాలి. మెయిన్గా వచ్చేసి ప్లస్ బాక్స్లకు హై వోల్టేజ్ అయితే పెట్టుకోకూడదు. హై ఐరన్ బాక్స్ కానీ, హీటర్స్ కానీ, రైస్ కుక్కర్లు ఇవైతే హెవీ వాట్స్ అయితే మనం పెట్టి వాడితే ఈ ఫీజులు పోయే అవకాశం ఉంటుంది. ఈ ఫీజులు తీసేసి మనం నార్మల్గా అయితే కూలర్లకు, టీవీ, ఎల్ఈడి స్క్రీన్లకు వాటికి అయితే వాడుకోవచ్చు. ఎక్కువ వోల్టేజ్ పెడితే మనకు ప్లస్ బాక్స్ ఫీజు కానీ వైరింగ్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు తక్కువ వోల్టేజ్ అయితే స్పైక్ గార్డ్ అయితే మనం యూజ్ చేసుకోవాలి. ఫీజు తీసేసి స్విచ్ నుంచి కనెక్షన్ అయితే మనం ఇవ్వడం జరిగింది. చూడండి, ఇచ్చాక మళ్ళొకసారి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని పవర్ సప్లై వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. సరే, ఈ పవర్ సాకెట్ అయితే మనం పవర్లో పెడితే ఇక్కడ ఇండికేటర్ అయితే మనకు రావడం జరుగుతుంది. చూడండి, ఇండికేటర్ వస్తుంది. మెయిన్గా స్పైక్ గార్డులు అయితే వీలైనంత వరకు వోల్టేజ్ అయితే తక్కువనే వాడుకుంటే స్పైక్ గార్డులు అయితే మనకు లైఫ్ ఉండడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఎక్కువ రావడం జరుగుతుంది వీటికి, స్పైక్ గార్డులకు. ఇవి ఈ విధంగా ఒకవేళ ఎక్కువ శాతం అయితే స్విచ్ కానీ ఇప్పుడు మనం తీసిన ఫీజు కానీ పోవడం జరుగుతుంది. ఇవి మార్చుకుంటే మళ్ళీ మార్చుకోవడం కానీ లేదా వాటిని తీసి డైరెక్ట్గా కనెక్షన్ ఇస్తే మనకు యాజ్ ఇట్ ఈస్గా స్పైక్ గార్డ్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మళ్ళొకసారి పవర్ కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తే ఇక్కడ ఇండికేటర్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఫీజును రిజిస్టర్ అయితే తీసేసాం కదా, ఇది తీసేసి డైరెక్ట్ అయితే చేయడం జరిగింది. మామూలుగా ప్లస్ బక్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. హై వోల్టేజ్ కానీ అవి పెట్టకుండా మనమైతే మెయిన్గా స్పైక్ గార్డులు అయితే ఉంచేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పైక్ గార్డులకు మెయిన్గా వచ్చేసి ఐరన్ బాక్స్ కానీ, హీటర్ కానీ, రైస్ కుక్కర్ అయితే వీటికి పెట్టడం వల్ల సాకెట్లు కానీ, ఫీజులు కానీ, స్విచ్లు కానీ తొందరగా డ్యామేజ్ అవకాశం ఉంటుంది. సాకెట్లకు వచ్చేసి మన అన్ని సాకెట్లలో ఈ ఎల్ఈడి లైట్ అనేది పెట్టుకొని చూసుకుంటే పవర్ సప్లై అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ ప్లస్ బాక్స్కు ఇక్కడ చూడండి, స్పైక్ గార్డుకు ఇండికేటర్ కూడా రావడం జరుగుతుంది. మొబైల్ ఛార్జింగ్ కానీ, టీవీ కానీ, టేబుల్ ఫ్యాన్స్ కానీ చిన్న అయితే మనం దీనికి స్పైక్ గార్డుకి అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.